తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటానని, గ్రామ వార్డు స్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తానని వైసీపీ కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం మహారాజాకోట ఆవరణలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజాకి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎంపీ వంగా గీత ఘన స్వాగతం పలికారు. అనంతరం కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన రాజాను ఘనంగా సన్మానించారు. నాకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సోదరి మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి నేను రావడం నాకు ఆనందంగా ఉంది. ఇక్కడ దేవదేవుళ్ళ ఆశీస్సులు తీసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన బాటలో పెద్దలు గీత గారు, ఇంకా జిల్లాలో ఉన్న కన్నబాబు గారు, ఇంకా పద్మనాభం గారు, మా దొరబాబు గారు, ఈ పెద్దల సలహాల మేరకు ఈ జిల్లాలో పార్టీని పటిష్టపరిచి అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధం చేసి 100% రిజల్ట్ వచ్చే విధంగా మేమందరూ కలిసి కష్టపడతాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కానీ నాయకుడికి కానీ పోరాటాలు చేయడం అన్నది ఎప్పుడు అలవాటే. ఖచ్చితంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యత
నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రాష్ట్రానికి ఆ రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలందరూ దూరం అయిపోయారు. మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఓన్లీ రెడ్ బుక్ వల్ల దూరం అయిపోయారు. అది మీ అందరికి తెలిసిద్ది కదా. మన దావాస్ వెళ్ళారు, ఎవరు పెట్టుబడి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో కానీ ఈ దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు. దానికి కారణం బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తీసుకోవాల్సింది. ఈ జిల్లా నుంచి పోరాటం మొదలు పెడతాం పోలవరం ప్రాజెక్టు మీద ఖచ్చితంగా. ఎందుకంటే మీరు వాళ్ళు ఎత్తు తగ్గించేస్తే తూర్పుగోదావరికే పూర్తిగా వాటర్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్. ఇంకా వైజాగ్ ఏమొస్తుంది, రాయలసీమకి ఏమొస్తుంది, ఈ రాష్ట్ర వాసుల కళ ఏం నెరవేరుతుంది? ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమీ లేదు. ఆ పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గించేసి గబగబలాడితే పూర్తి చేసేసి దాని మీద పేరు వేయించుకుందాం చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే అతను చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు పూర్తి వాటర్ సోర్సెస్ తో కానీ పూర్తి బలంతో కానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు చూపించే ఉద్దేశం అతనికి లేదు. తూతూ మంత్రంగా ఉమ్ముతడి కింద ఏదో ప్రాజెక్ట్ అలా పూర్తి చేసి అతని పేరు సంపాదిందాం అని ఒక తాపత్రయం తప్పితే చిత్తశుద్ధి అయితే లేదు. పోలవరం ప్రాజెక్ట్ వ్యాప్తంగా కూడా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా ఏర్పాటు చేయడానికి అనుబంధ సంస్థలు, అదేవిధంగా పార్టీ కేడర్ అంతా కూడా ఉత్తేజపరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే గత నెల నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతోంది. మనకి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోదరులు శ్రీ దాడిశెట్టి రాజా గారిని కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సక్సెస్ఫుల్ గా విజయవంతంగా తప్పకుండా రాజా గారు కూడా అనుకుంటే పటిష్టంగా పని చేయగల వ్యక్తి, అందరి చేత చేయించగల వ్యక్తి. మరి ఆయన ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తుని నియోజకవర్గంలో అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా క్యాడర్ ని పట్టుకుని మరి కాపు కాచి కాపాడిన వ్యక్తిగా ఆయనకి తుని నియోజకవర్గంలో పేరుంది. చక్కగా స్పందించే వ్యక్తి. మరి ఈ రోజు ఆయన జిల్లా అధ్యక్షులుగా రావటం, మరి కోరిన వెంటనే మొట్టమొదటి విజిట్ ఆడపడుచు నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గానికి నా ఆఫీస్ వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆటోలపై ఉక్కుపాదం మోపారు. ఆటో డ్రైవర్ సీటు పక్కన ఎవరూ కూర్చోకుండా చూసుకోవాలని, ఆ సీట్లో డ్రైవర్ మాత్రమే ఉండాలని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల జీవన విధానం తనకు తెలుసని, వారికి 300 రూపాయలు రోజు సంపాదన లేకపోతే వారి ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. కానీ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆటో రిక్షా వాళ్ళకి నమస్కారం. మళ్ళీ మీరు మొదలు పెట్టినారు, ముందర ప్యాసింజర్లు ఎక్కించుకొని. దేవుని తోడు చెప్తాను, అల్లా కా కసం మై బోల్ రహా హూం, ఈసారికి చూసినారంటే మీ బండి బయటికి రాదు, మీ బండి బయటికి రాదు. మీరు లోపల ఎంతమందిని ఎక్కించుకోండి, లేదా పైన ఎక్కించుకోండి. డ్రైవర్ దగ్గర ఈసారి కనపచ్చినాదంటే మీకు ఆర్సీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. మీరు కూడా బతకాలని చెప్పే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం. ముందర మళ్ళీ నలుగురు కనపడితే ఎక్కడ కనపడినా కానీ ఈసారిగా ఆర్టీఓ ఆఫీస్ పట్టిస్తా. పోలీస్ స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్ కాదు, ఆర్టీఓ ఆఫీస్కి పట్టిస్తాను. జాగ్రత్త పడండి. ఒక్కసారి ఆర్టీఓ ఆఫీస్కి పోయిందంటే మీ బండి బయటికి రాదు. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? ఎందుకు చంపుతారు మనుషుల్ని? అరే ముందర కూర్చోబెట్టుకోవద్దంటారా? వెనకలు ఎంతమంది నేర్చుకోండి, మేము వద్దండంలే. డ్రైవర్ సీట్ లో ఒక్క ప్యాసింజర్ ఎక్స్ట్రా ఉన్నాయని ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి పోతుంది? ఆర్టీఓ ఆఫీస్ పోతే మీకు లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, బండికి ఆర్సీ లేవు, అన్ని దొంగబడులు. తిట్టుకోవద్దండి నన్ను. ప్రజల్ని సంపద్దండి, ప్రజల్ని సంపద్దండి. మళ్ళీ మొదలైంది. అప్పుడే ఒప్పుకునేది లేదు. ఆ ప్యాసింజర్లు కూడా తెలియలేదు, ఆ ప్యాసింజర్లు కూడా తెలియలేదు. చస్తారు. ముందర ఎక్కద్దండి డ్రైవర్ పక్కన. ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి బండ్లు. మీరు బీదోళ్ళు కష్టపడతారు,
మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తోలితేనే మీ ఇంట్లో మీ పిల్లలు తింటారు భోజనము. ఆ ఇద్దరిని ఎక్కించుకోవద్దండి, ముందర ఎక్కించుకోవద్దండి. నేను వద్దండి, వెనకల ఎక్కించుకోండి. ఇదే లాస్ట్. ఆ పోలీస్ స్టేషన్ పంపిను, ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి మీ బండ్లు. ఇప్పుడంతా కొత్త సిస్టమ్ వచ్చింది. బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా ఎఫ్సీ గిఫ్సీ చేయరు. మీ బండి చిక్కిందంటే మళ్ళీ ఎక్కడికి పోవాలి తెలుసా? గవర్నమెంట్ వేరే సిస్టమ్ పెట్టింది అనంతపూర్ లో, అంత ఎలక్ట్రానిక్. మీ బండి బయటికి రాదు. తిట్టుకోవద్దండి దయచేసి. బండి ఆర్టీఓ ఆఫీస్ పోతే మీరు బూదిండ్రు, నాకు తెలుసు, నాకు అది కూడా తెలుసు. మీ ఇంట్లో మస్తు ఉండాల్సి వస్తుంది. నేను ఈసారి చెప్తే ఆర్టీఓ ఆఫీస్కి పోతుంది. రైట్, థ్యాంక్ యూ. హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న అఘోరి నాగసాధు ఆయన్ను కలిశారు. రంగరాజన్ను పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దైవ సన్నిధిలో నిమగ్నమయ్యే అర్చకుడిపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. ధర్మం కోసం పోరాడే వ్యక్తిపై దాడి చేయడం సరికాదన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్. పళని నుంచి తిరుమలకి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతామని వెల్లడి. కక్ష సాధింపులు, అధికార దుర్వినియోగం వైసీపీ నేతలకే సాధ్యం. చేసిన తప్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. తప్పుడు కేసులతో వల్లభనేని వంశీపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ ఆగ్రహం. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.